వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్ర బాలుర పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. సమతా సైనిక్ దళ్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా. యువతికి మద్దతు తెలిపిన మహిళా సంఘాల నాయకురాళ్లు. మంచిర్యాల జిల్లా నస్పూర్ ఆక్స్ఫర్డ్ పాఠశాలలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు. వివిధ పాఠశాలల విద్యార్థులచే నూతన ఆవిష్కరణల ప్రదర్శన. ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధించాలంటే నూతనంగా ఆలోచించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో నిర్వహించిన 53వ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య, అధికారులు, పాఠశాల ప్రతినిధులతో కలిసి హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సైన్స్ రంగం రోజురోజుకి అభివృద్ధి చెందుతుందని, ఈ నేపథ్యంలో నూతన ఆలోచనల ద్వారా అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. నూతన ఆవిష్కరణల ద్వారా ప్రతి రంగంలో అభివృద్ధి అంచెలంచెలుగా జరుగుతుందని, విద్యార్థులను సాంకేతిక వైపు ప్రోత్సహించాలని తెలిపారు. ప్రపంచమంతా ఆధునిక సాంకేతికత వైపు నడుస్తుందని, విద్యార్థులు సైన్స్లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి తెలుసుకోవాలని, నిరుత్సాహపడకుండా ఏకాగ్రతతో అభ్యసించాలని తెలిపారు. ఈ సందర్భంగా సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి జిల్లాలోని పలు పాఠశాలల నుండి విద్యార్థులు నూతన ఆవిష్కరణలు ప్రదర్శించి పలువురిని ఆకట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రం బాయ్స్ హై స్కూల్లో 76వ సంవిధాన్ దివాస్ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సమతా సైనిక్ దళ్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పిల్లలతో కలిసి రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి క్యాండిల్ వెలిగించి నివాళులర్పించారు. రాజ్యాంగంలోని ప్రియాంబిల్ను స్కూల్ పిల్లలతో కలిసి ప్రతిజ్ఞ చేసి రాజ్యాంగ హక్కులను, దాని గొప్పతనాన్ని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ దుర్గం రామ్మూర్తి మాట్లాడుతూ 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ అధికారికంగా ఆమోదించిందని, అందుకే ప్రతి సంవత్సరం నవంబర్ 26ను సంవిధాన్ దివాస్ కాన్స్టిట్యూషన్ డేగా జరుపుకుంటున్నామని అన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత పెద్ద లిఖిత రాజ్యాంగం అంటూ 395 ఆర్టికల్స్, 22 భాగాలు, 8 షెడ్యూళ్లతో కూడిన గొప్ప రాజ్యాంగం అని అన్నారు. దేశంలో ఇంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే దానికి కారణం భారత రాజ్యాంగం అని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, అంతేకాకుండా స్వేచ్ఛగా బతకడానికి ఎన్నో హక్కులు కల్పించారని, సోదర భావంతో మెలగాలని, హెచ్చుతగ్గులు లేని సమాజం నిర్మాణం కావాలని ఆయన కోరుకున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు గుడిసెల దశరథం, నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రం సాయికుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం సంవిధాన్ దివాస్ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యుల పిల్లలచే రాజ్యాంగ విలువను తెలియజేసే విధంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కారుకూరి చంద్రమౌళి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని నవంబర్ 26వ తేదీన కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సభ అధికారికంగా ఆమోద ముద్ర వేసిందని, ఈ రోజును కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి అధికారికంగా ప్రభుత్వ పరంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రాజ్యాంగంలోని ముఖ్య అంశాలు, ప్రభుత్వ నిర్మాణం, పరిపాలన ఎలా జరగాలి అనే అంశాలను రాజ్యాంగం నిర్దేశించిందని, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశించిందని తెలిపారు. ఈ విషయాలన్నీ ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించట కొరకు ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈరోజు పాఠశాలలో నిర్వహించి విద్యార్థులకు మన రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశాలను వివరించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు చంద్రమౌళి, ప్రోగ్రామ్ చైర్పర్సన్ వి మధుసూదన్ రెడ్డి, కార్యదర్శి లయన్స్ పి సుధాకర్ రెడ్డి, సీనియర్ లైన్ మెంబర్ వినయ్ కుమార్, పాఠశాల ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ సాంబయ్య మరియు అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 26 నేషనల్ కాన్స్టిట్యూషన్ డే, భారత రాజ్యాంగ దినోత్సవము. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో మా లయన్స్ క్లబ్ దత్తత పాఠశాల అయినటువంటి
సాయిగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశము 1949వ సంవత్సరం నవంబర్ 20వ తారీఖు రోజు మన రాజ్యాంగాన్ని పొందుపరచడం జరిగింది. మనకు ఈ రాజ్యాంగాన్ని 1950 జనవరి 26వ రోజు ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. స్వాతంత్రం వచ్చినాక 2 సంవత్సరాల తర్వాత 1947 ఆగస్టు 15వ తారీఖు రోజు మనకు స్వాతంత్రం రావడం జరిగింది. ఈ స్వాతంత్ర రాకలో ఎందరో మహనీయుల యొక్క త్యాగఫలము, ఎందరో వీర జవాన్ల యొక్క మరణంతో సాధించినటువంటి స్వాతంత్రాన్ని మరి 1947 ఆగస్టు 15 రోజు మనము దేశం మొత్తం ఘనంగా జరుపుకోవడం అనేది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత మనం రాజ్యాంగాన్ని మహనీయులు అందరూ మంది కలిసి ఈ రాజ్యాంగాన్ని పొందుపరచడం జరిగింది. దాన్ని నవంబర్ 26వ తారీఖు రోజు కేంద్ర ప్రభుత్వము దీన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. 2015వ సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వము ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని దేశం మొత్తం జరుపుకోవాలని చెప్పేసి ఒక ఆర్టికల్ తీయడం జరిగింది. ఈ సందర్భంగానే మరి దేశంలో ఉన్న ముఖ్యమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్లలో, ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే ఇతర ఇన్స్టిట్యూషన్స్లలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మేము లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలకు రాజ్యాంగం మీద అవగాహన కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఈ పాఠశాలలో నిర్వహించినాము. ఈ సందర్భంగా విద్యార్థులకు రాజ్యాంగం గురించి, విలువల గురించి వివరించడం అనేది జరిగింది. ఈ సందర్భంగా అందరికీ కూడా రాజ్యాంగ లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సాయికుంట ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు అంతర్జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈ రాజ్యాంగం గురించి డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గురించి భారతదేశ ప్రజలకు తెలియ అవసరం ఉన్నది, ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో భారతదేశం చట్టం చాలా గొప్పదని అందరికీ తెలుసు. ఈ రాసినప్పుడు దీని మీద సామాజికం, విద్య, వైద్యం, ఆర్థికంగా, రాజకీయంగా, న్యాయపరమైన సంస్థలపై వారు ఒక నిర్ణయించిండు. వారు నిర్ణయించిన రాజ్యాంగం ప్రకారమే ఇలా భారతదేశం నడుస్తుంది, భారతదేశం యొక్క విధానం నడుస్తుంది. ఈ రోజున చూసినాం అంటే ప్రపంచంలో అన్నిటికైనా విలువైనది విద్య. విద్య లేనిది ఏమి లేదు. విద్యతోటి అన్ని రంగాలు సాధించవచ్చు. ప్రపంచ దేశాలను కూడా శ్వాసించే విధంగా ఒక విద్యకే అవకాశం ఉంది. అది రాజ్యాంగం రాసిన ఒక హక్కు. ఈరోజు అదేవిధంగా అన్నిటిని శ్వాసించే హక్కు రాజకీయానికి. ఎందుకంటే రాజకీయ పరంగా చట్టసభల్లో రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, ఇవన్నిటిని చేసి ప్రజలను చైతన్యపరిచి దేశాన్ని, భారతదేశాన్ని అతి శక్తివంతంగా తయారు చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క రాజ్యాంగం యొక్క విలువలు ప్రతి ఒక్క మనిషికి తెలిసినప్పుడే భారతదేశం గొప్పగా తయారవుతుంది, శక్తివంతంగా తయారవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిస్తేనే ఈ దేశం ఒక శక్తివంతంగా మనం బయటి దేశం వెళ్ళినప్పుడు కూడా మా దేశం గొప్ప అని చెప్పుకునే విధంగా చట్టాలు బాగున్నాయి అనే విధంగా ఉంటది. కాబట్టి ఈ రోజున ఈ గవర్నమెంట్ కూడా ఈరోజు ప్రకటించడం జరిగింది. కాబట్టి మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులందరూ వారు కూడా వారి భాషల్లో వీళ్ళ విద్యార్థులందరికీ తెలియపరిచినారు. అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులు కానీ వాళ్ళందరూ స్పీచ్ ఇచ్చి వారు అందరికీ తెలిసే విధంగా ఈ రాజ్యాంగం గురించి వివరించినారు. అదేవిధంగా రాజ్యాంగం యొక్క విలువలు ప్రతి ఒక్కరు చిన్న పెద్ద లేకుండా మనిషికి మానవ సమాన హక్కులు ఉన్నాయి. కాబట్టి అవి ప్రజలు తెలియాలి. తెలిసినప్పుడు వారు స్వయంగా బతకగలుగుతారు. డబ్బు అనేది కాదు, విలువ అనేది కాదు, సమాజం గురించి రాజ్యాంగం విలువలు తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరులకు ఉందని ఈ సభాముఖంగా తెలియడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బెల్లంపల్లి మండలం సోమగూడెం భరత్ కాలనీలో బుధవారం ఉదయం ప్రేమ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగడంతో స్థానికులు పెద్ద ఎత్తున చేరారు. పెళ్లి చేసే వరకు ఇక్కడి నుంచి కదలదు అని స్పష్టంగా వెల్లడించిన యువతికి మహిళా సంఘాల నాయకురాలు సంఘీభావం వ్యక్తం చేశారు. బాధిత యువతి అనుష మాట్లాడుతూ సోమగూడెంకు చెందినటువంటి సింగరేణి కార్మికుడు షేక్ సలీంతో 8 ఏళ్లుగా ప్రేమలో ఉన్నామని, అన్ని రకాలుగా వాడుకొని చివరికి తనను తప్పుగా చిత్రీకరించి పెళ్లికి నిరాకరిస్తున్నాడని వాపోయింది. ఈ విషయంపై ఇప్పటికే కేసు పెట్టగా 45 రోజులు జైలు శిక్ష పడినప్పటికీ మార్పు రాలేదని, ఇక 29న మరొక అమ్మాయితో పెళ్లి ఖరారు చేసుకోవడంతో నిరసనగా ధర్నా చేపట్టినట్లు తెలిపింది.
సలీంతో పెళ్లి చేసి న్యాయం చేసే వరకు ఆందోళన విరమించబోనని స్పష్టం చేసింది. ఈ సంఘటనలో యువకుడి కుటుంబ సభ్యులు కూడా తగాదాకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇబ్బంది పెట్టే ఉద్దేశంతోనే ఈ గందరగోళాన్ని సృష్టించారని, మా కుటుంబాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని యువకుడి కుటుంబ సభ్యులు వాదించారు. అంతకుముందు ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. కాసిపేట ఇన్ఛార్జ్ ఎస్ఐ బూర రవీందర్ పర్యవేక్షణలో పోలీసులు యువతిని నచ్చజెప్పి అనంతరం యువతిని మరియు యువకుడి కుటుంబ సభ్యులను మందమరి సిఐ కార్యాలయానికి తరలించగా ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఆందోళన చేస్తున్న యువతికి అంబేద్కర్ సంఘం మహిళా నాయకురాలు మద్దెల భవానీ, కామెర అనుష తదితరులు మద్దతు పలికారు. నా ఇంటికి నేను ఈ ఇంటికి నాకు వచ్చినాక నాకు ఇక్కడ న్యాయం ఏడా జరుగుతుంది? పోలీస్ స్టేషన్ లో ఎవరైనా కూడా అమ్మాయిని ఇల్లు సాల్వ్ చేసినా వెళ్ళిపోని అంటారు. అక్కడ మీ డ్యూటీ మీరు కాబట్టి మీరు వెళ్ళిపోండి అంటారు. మీరు అక్కడికి వచ్చి మాట్లాడిపించి ఏదో అడిగిపిస్తారు. ఆయన డ్యూటీ రేపంచలు పోతాడు, మా ఇంటికి నేను ఉండాల్సి వస్తుంది. నేను ఇంత చేసి కూడా నాకు పెళ్లి ఇక్కడ జరుగుతుంది. ఈ రోజు సోమగూడెంలో అమ్మాయి అనుష అని చెప్పి సలీం అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి మాయమాటలు చెప్పినందుకు ఆల్రెడీ కాసిపేట పిఎస్లో 88/25 SC/ST కేసు కమ్ చీటింగ్ చేసి రిజిస్టర్ చేయడం జరిగింది. అతను రిమాండ్ కూడా చేయడం జరిగింది. ఆ విషయంలో అతను మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు అనే అనుమానంతో ఇలా అమ్మాయి వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు వచ్చి ఇంటి ముందు కూర్చోవడం జరిగింది. ఆ విషయంలో అమ్మాయిని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కేసు చేసిన తర్వాత అబ్బాయి ఏదైతే ఉందో అబ్బాయి తరపు నుంచి కూడా మేము పెళ్లి ఏం చేసుకుంటలేమని చెప్పి క్లారిటీ వచ్చిన తర్వాత అమ్మాయి కూడా అదే విషయం చెప్పి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఏదంటే చట్ట ప్రకారం ఈ లీగల్గా ప్రొసీడ్ కావాలని చెప్పి మా తరఫున కూడా వాళ్ళకి చెప్పి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దని చెప్పి తనకి చెప్పడంతో వాళ్ళు కూడా అంగీకరించి వెళ్ళిపోవడం జరిగింది. నా పేరు అనుష, నాది సోమగూడెం. ఇదే గ్రామానికి చెందిన సలీం షేక్ నేను 8 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నా. నన్ను ప్రేమ పేరుతో మోసం చేసి నన్ను వాడుకొని తీరే టైంకు పెళ్లి చేసుకోమని అడిగితే నన్ను కాకుండా వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఎంగేజ్మెంట్ చేసుకొని తన మీద నేను కేసు ఫైల్ చేస్తాను, జైలుకి వెళ్ళి వచ్చినాక కూడా మాట్లాడని ఒక హోప్ కొద్ది నేను ఉంటే తను మళ్ళీ పెళ్లి ఫిక్స్ చేసుకుని ఆ అమ్మాయితో తిరగడం జరిగింది. పెళ్లి చేసుకుంటావా లేదా అని అడిగితే తప్పించుకుంటున్నాడు. నేను అయితే వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి కూర్చున్నా, నాకైతే తగిన న్యాయం చేయాలి, తన పెళ్లి కావాలని ఇక్కడ వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నా. అయినా నన్ను పెళ్లి చేసుకుంటా అనేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను, నాకు తగిన న్యాయం జరగాలని ఇక్కడనే కూర్చొని ఉంటా. అనుష అనే అమ్మాయిని మరి సలీం అనే అబ్బాయి ప్రేమ పేరుతో 7 సంవత్సరాలు ప్రేమించి ప్రేమ పేరుతో మోసం చేయడం జరిగింది. అందుకే ఈరోజు అమ్మాయి వచ్చి అబ్బాయి వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేయడం జరుగుతుంది. మరి దానికి మద్దతుగా అంబేద్కర్ సంఘం నుండి రావడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఎటువైపు వెళ్తుంది? అసలు మహిళలు అంటే కనీసం వాడుకొని వదిలేస్తాం, ఆట బొమ్మలాగా చూస్తున్నారు. కానీ అమ్మాయికి తగిన న్యాయం జరగాలి. అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మహిళా సంఘాలుగా మేము అందరం అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా రామకృష్ణపూర్లో ఓపెన్ కాస్ట్ ఫేజ్ 2 డిసెంబర్ 3 నుండి ప్రారంభం కానున్న సందర్భంగా ఈరోజు ఆర్కేపీ ఓసీలోని పీఓ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని జిఎం రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ మాట్లాడుతూ రామకృష్ణపూర్లోని ఓసీ ఎక్స్టెన్షన్ వలన స్థానిక ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు ఉందని తెలిపారు. స్థానిక ప్రజలంతా పబ్లిక్ హియరింగ్లో పాల్గొని వారి అభిప్రాయాలు తెలియపరచాలని తెలిపారు. రామకృష్ణపూర్ ఓసీ2 18 సంవత్సరాల కాలం నుండి ఉంటుందని, స్థానికులకే కాంట్రాక్టు ఉద్యోగాలు వచ్చేలా ఏడాది కల్లా బొగ్గు ఉత్పత్తి ప్రారంభించే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో SO2 జిఎం ప్రసాద్, డీజీఎం సిహెచ్ అశోక్, పర్సనల్ మేనేజర్ ఎస్ సాంసుందర్, ఎన్విరాన్మెంట్ అధికారి వెంకటరెడ్డి, సెక్యూరిటీ ఆఫీసర్ రవికుమార్, ఆర్కేపీ ఓసీ మేనేజర్ పంకజ్ రాజ్ సింగ్ పాల్గొన్నారు. ఫేజ్ 2 అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అయింది ఈ ఏరియాకి. ఎందుకంటే ఒక మైన్ అనేది ఇక్కడ నడుస్తూ ఉంటే రామకృష్ణపూర్ కూడా ఒక వెలుగుతూ ఉండటానికి ఆస్కారం ఉంది. ఇంతకుముందు ఒక 7-8 మైన్లు అండర్గ్రౌండ్ మైన్స్తోని రామకృష్ణపూర్ సింగరేణిలో ఒక పెద్ద ఏరియాగా ఉండేది. అప్పుడు సుమారుగా 10,000 మంది కార్మికులు ఉండేవాళ్ళు. తర్వాత రీఆర్గనైజేషన్ భాగంగా శ్రీరాంపూర్ మందమరిలో జరిగింది. అప్పుడు ఇక్కడున్న ప్రజల కోఆపరేషన్తో మళ్ళీ ఆర్కేపీఓసి మందమరి ఏరియా కింద స్టార్ట్ చేసి చాలామందికి ఇక్కడ ఉపాధి కల్పించడం జరిగింది. లోకల్గా ఇక్కడ ఉన్న కాలనీస్, అక్కడ ఉన్న చేస్తున్న బిజినెస్ మెన్లకు కూడా ఒక వెలుగుతో ఆర్కేపీ ఇన్ని రోజులు కొనసాగింది. మధ్యలో కొద్ది గ్యాప్ వచ్చింది. సరే, ఏదేమైనా కూడా
వెంటనే మళ్ళీ ఆర్కేపీఓసి ఫేజ్ 2 అనేది స్టార్ట్ చేద్దామనే ఆలోచనతో ఇది ఇప్పుడే ముందే మేము చేస్తామని మన యాజమాన్యంతో నేను ఛార్జ్ తీసుకుంటుంటోనే చెప్పి దీనికి సంబంధించిన ఏదైతే అనుమతులు ఉన్నాయో ఆ అనుమతుల గురించి కూడా ఫారెస్ట్కి సంబంధించింది స్టేజ్ 1 క్లియరెన్స్ కావచ్చు, ప్రజా సేకరణ ఏదైతే ఈసీ రావాల్సిన దాని గురించి కావచ్చు, ఏమేమి కావాలి అని ఒక ప్రణాళిక ప్రకారము ముందుకెళ్ళి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ వచ్చింది. దీనికి డ్రాఫ్ట్ టీఎంపీ వెంటనే తయారు చేయాలని ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ వెంటనే అది తెప్పించుకొని నిజామాబాద్ వెంటనే పంపి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్ని కలిసి, లేదు మా ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ ఎంతోమంది ఎదురు చూస్తున్నారు, దీని గురించి దాని ఇంపార్టెన్స్ అక్కడ చెప్తే వెంటనే అక్కడ కూడా ఒప్పుకొని ఈ ప్రాజెక్టు పబ్లిక్ హియరింగ్ గురించి డిసెంబర్ 3న మనకి డేట్ ఇవ్వటం జరిగింది. అదే రోజు వెంటనే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మాకు ఈ ప్రాజెక్ట్ ఇంపార్టెంటు, ఇక్కడ ఎంతోమంది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎంతోమంది దీనికి ఉపాధి దీని మీద ఆధారపడి ఉన్నారు అని చెప్తే సార్ కూడా వెంటనే అడిషనల్ కలెక్టర్ గారు చంద్రయ్య గారికి ఎంకరేజ్ చేసి సార్ని ఇమ్మీడియట్గా ఈ పబ్లిక్ హియరింగ్ సంబంధించిన పనులన్నీ చూడమని ఆ సార్కి ఎంకరేజ్ చేశారు. మనకి 3వ తారీఖు మన అడిషనల్ కలెక్టర్ గారు మనకి వచ్చి నిజామాబాద్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్ గారు కూడా వస్తారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క ఏదైతే ఉందో ప్రజాపయ సేకరణ జరుగుతుంది. ఈ ప్రజాపయ సేకరణ ఏంటంటే ఈ యొక్క ప్రాజెక్టు వల్ల ఇంపాక్ట్ ఎన్విరాన్మెంటల్గా ఏమైనా ఉంటుందా లోకల్ ప్రజల మీద అనేదే దీని మీద మెయిన్ దీని యొక్క ఉద్దేశం. దానితో పాటు మనం నియర్ బై సింగరేణి తల్లి మీ అందరికీ తెలుసు, ఈ యొక్క 6 డిస్టిక్లు ఎక్కడైతుందో అటువంటి సింగరేణి ఈ గోదావరి వ్యాలీ ఆ కోల్ ఫీల్డ్స్ ఉన్న డిస్టిక్స్లోనే ఎక్కువగా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. మనకి ఎన్నో రకాలుగా డిఎంఎఫ్టీ ఫండ్ కావచ్చు, సిఎస్ఆర్ నిధులు కావచ్చు, చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ సిసి రోడ్డు కావచ్చు, ఆర్ఓ ప్లాంట్లు కావచ్చు, ఇటువంటి చాలా వేయటం జరిగింది. అటువంటి ఈ సింగరేణి తల్లి మళ్ళీ ఇక్కడ ఉన్న కొద్దిగా అండర్గ్రౌండ్ ద్వారా RK4 నుంచి RK3, RK2, RK1A దానికి మిగిలిపోయిన బొగ్గు నిక్షేపాలు మనం ఈ ఓపెన్ కాస్ట్ ద్వారా తీయటం జరుగుతుంది. దీని యొక్క ఏదైతే ఉందో భూమి ల్యాండ్ 1209 హెక్టార్లు దీనికి అవసరం. దీనిలో 611 హెక్టార్లు ఫారెస్ట్ ల్యాండ్, రిమైనింగ్ అంతా కూడా నాన్ ఫారెస్ట్ ల్యాండ్ సింగరేణి ఆధ్వర్యంలోనే ఉన్నది. 611 హెక్టార్లు కూడా ఒక 366 హెక్టార్లు ఫారెస్ట్ అండర్గ్రౌండ్ రైట్స్ ఉన్నాయి. దానికి సర్ఫేస్ రైట్స్ గురించి అనుమతులకి స్టేజ్ 1 క్లియరెన్స్ గురించి పంపడం జరిగింది. మిగతా వాటికి అంతా కూడా మనకు అనుమతులు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాజెక్టు ఎటువంటి R&R కూడా ఏమీ లేదు, ఏ విలేజ్ ఎఫెక్ట్ లేదు, ఏ ఒక్క ఎకరం భూమి కూడా దీని మీద మనకి ఎక్వైర్ అవసరం లేదు. అంతా సింగరేణి ఆధ్వర్యంలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్, ఇంతకుముందు సింగరేణికి ఇచ్చిన ల్యాండ్ ఇది. అటువంటి ఈ ఓసీ మనము స్థాపించడం వల్ల మనం ఇంతకుముందు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దీంట్లో ఏదో ఒక 180-800 మంది సుమారుగా కాంట్రాక్ట్ సిబ్బంది అని దీనికి ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం చెప్తున్నాం. కానీ ఇండైరెక్ట్గా మాత్రం కొన్ని వేల మంది దీని మీద మనకి మనకి ఇంప్రూవ్ జీవనోపాధి కల్పించడానికి ఆస్కారం ఉందని ఈ సందర్భంగా చెప్పగలుగుతా. ఏ విధంగా ఉంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ఇక్కడ నడిచే ఎక్విప్మెంట్ కావచ్చు, ఇక్కడ సప్లై చేయాల్సిన కూరగాయలు, లేకపోతే ఆ క్యాంపు వాళ్ళకి ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్, లేకపోతే ఇక్కడ లోకల్ బిజినెస్, లోకల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఇక్కడ 790 మంది ఉంటే సుమారుగా ఇంకొక 1500 మంది వాళ్ళ పిల్లలతో ఇక్కడ ఉన్న కాలనీలో ఉంటే ఆ విధంగా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా ఆ విలేజ్ అనేది కొద్దిగా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఉన్న శాలరీస్, జీతాలు అవన్నీ బ్యాంకులో వేసినప్పుడు ఆ బ్యాంకు అమౌంట్ ద్వారా వాళ్ళకి ఇక్కడ కావాల్సిన సదుపాయాలు అట్లా ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఉంటుంది అనేది ఈ సందర్భంగా చెప్పగలుగుతారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొత్తము మనకి ఇది 18 సంవత్సరాలు దీని యొక్క లైఫ్. ఇది 2.5 మిలియన్ టన్స్ సంవత్సరం మనకి దీని యొక్క కెపాసిటీ అంటే సుమారుగా 25 లక్షలు యావరేజ్ మనకి దీని ఒక టార్గెట్ మనకి ఫిక్స్ చేయడం జరిగింది. అత్యధికంగా 37 లక్షలు కూడా దీనికి తీయడానికి కెపాసిటీ పీక్ ప్రొడక్షన్ అనేది ఉన్నది. ఇది మన ఆల్రెడీ ఇంతకుముందు మన RKPOC ఏదైతే ఉందో సేమ్ అదే టైప్ ఆఫ్ గ్రేడియంట్ కూడా 1:3.75. ఇక్కడ బొగ్గు ఎక్కువగా ఉందనేది ఇంతకుముందు RKPOC MK4 వాటిలో కొద్దిగా గ్యాలరీస్ ఇవన్నీ గోఫ్ ఏరియా కొద్దిగా ఎక్కువగా బొగ్గు అప్పుడే అండర్గ్రౌండ్ తీశారు. కానీ ఇక్కడ ఏదైతే ఇప్పుడు తీయబోయేది మాత్రం మనకి అండర్గ్రౌండ్ బొగ్గు నిల్వలు పర్ఫెక్ట్గా ఉన్నాయి అనేది ఇక్కడ ఇంతకుముందు పనిచేసిన కార్మికులు కానీ వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. కాబట్టి అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ బొగ్గు రావడానికి ఇక్కడ ఆస్కారం ఉంది. ఇది ఓవరాల్గా G11 గ్రేడు. 1 టన్ను కోల్ తీయాలంటే సుమారుగా 14
క్యూబిక్ మీటర్ల మట్టి తీయాలి, స్ట్రిప్పింగ్ రేషియో అంటాం, అంత దీన్ని తీయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరినీ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు డీటెయిల్స్ మీకు చెప్పడం జరిగింది. దీని యొక్క మనకి సింగరైజ్ చేసిన ఇంతకుముందు ఎన్ని ఓలో ఆపరేటర్ ట్రైనింగ్ కావచ్చు, ఇతర ట్రైనింగ్స్ కావచ్చు, ఇంకా ఇక్కడ కూడా ఇంకా మనము ఫ్యూచర్లో కూడా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినాక ఇక్కడ లోకల్ పీపుల్కి ఎక్కువ మందికి మనము జీవనోపాధి కల్పించడానికి వచ్చే కాంట్రాక్ట్ సిస్టంలో కావచ్చు వాళ్ళకే మనకి ఇక్కడ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. మీ ద్వారా ఇక్కడ మిగతా ఎవరైతే కొద్దిగా తెలియని వాళ్ళకు కూడా తెలిపి ఈ ప్రాజెక్టు పబ్లిక్ హియరింగ్ సక్సెస్ఫుల్ చేయాలని అందరికీ మీ ద్వారా తెలియజేస్తారని ఈ సందర్భంగా ఈ విలేకరుల మీటింగ్ పెట్టడం జరిగింది. అది ఈ యొక్క మెయిన్ ఉద్దేశం. అది కాకుండా ఈ మధ్య CSR నిధుల ద్వారా కూడా ఇక్కడ నియర్ బై 2 వాటర్ ట్యాంకులు కూడా మనం ఈ 10-15 రోజుల్లో క్లీనింగ్కి స్టార్ట్ చేస్తున్నాము. నిధులు ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. 109 లక్షలు మనకి నిధులు, 5 ట్యాంకులు మొత్తం ఇక్కడ అమరావతి ఇది ఒకటి, అదిలిపేట ప్లస్ బెల్లంపల్లి దగ్గర ఒక 3 వాటర్ ట్యాంకర్లు, ట్యాంక్స్ అవన్నీ కూడా మంచిగా నీట్గా చేసి కలెక్టర్ గారు కూడా మనం కలవడం జరిగింది. ఆల్రెడీ ఐక్యాడ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు. అదే వాళ్ళ వరకు కూడా లెటర్ కూడా మనం పెట్టేంత త్వరగా మాకు క్లీన్ చేయమంటే వాళ్ళు కూడా చేస్తారని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ లోకల్ ఇంతకుముందు మీకు తెలిసి ఈ ఓసీ ఏంటనంటే ఇంకా ఇక్కడ ఇంతకుముందు RK4 గడ్డ వాళ్ళు అనేవాళ్ళు. బట్ ఇక్కడ ఉన్న CSP నుంచి కూడా మనం ఇంకా ఏవేదో పోతాం. మనకి 50 మీటర్ల దూరంలోనే మనకి RKPCFC 50 సంవత్సరాల క్రితం నుంచి మనకు ఆఫీసర్స్ కాలనీ కావచ్చు, NCW కాలనీ కావచ్చు, పక్కనే ఉన్నా కూడా డస్ట్ సపరేషన్స్ ప్రికాషన్స్ మనం తీసుకొని ఏమాత్రం డస్ట్ జనరేషన్ కాకుండా ఎన్నో సంవత్సరాల మట్టి పక్కన CSP నడుపుతున్నాం. అటువంటి CSPకే మనకు ఫ్యూచర్లో మనం ప్రోగ్రెస్ అవుతా ఉంటే ఇక్కడ బొగ్గు ఓన్లీ అదే CSPకి డైరెక్ట్ డంపర్లు పంపి నడపడం జరుగుతుంది. మిగతా అంతా కూడా ప్లాన్ ప్రకారం ఇంతకుముందు రోడ్డు సేఫ్టీ ప్రికాషన్స్, స్లోపు మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేయటం జరిగింది ప్రాజెక్ట్ ప్లానింగ్లో. ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ప్రాజెక్టు గురించి బ్రీఫ్గా చెప్తున్నాను. రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ మైన్ ఫేజ్ 2 పబ్లిక్ హియరింగు డిసెంబర్ 3, 2025 వచ్చే బుధవారం రోజున మన RKP మైన్ ప్రిమిసెస్లో పబ్లిక్ హియరింగ్ ఉంటుంది. ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్ మరియు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మంచిర్యాల ఆధ్వర్యంలో ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు అందరూ కూడా కంపల్సరీ వచ్చి ఈ యొక్క సింగరేణి అభివృద్ధికి తోడ్పడాలని, మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ కూడా కంపల్సరీ ఆ ప్రజాసేవకరణ రాండి. అన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మధ్యాహ్నం భోజనం కూడా అరేంజ్ చేశాము. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ యొక్క ఓసీ వస్తే మన రామకృష్ణాపూర్ చుట్టుపక్కల గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మరొకసారి తెలియజేస్తూ, ఈ సింగరేణి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. ఈ ఎన్ని మీరు చూస్తున్నారు. ఈ ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, బొగ్గు బావులు ఉన్న డిస్ట్రిక్ట్స్లో మన ఉన్న డెవలప్ అయిన మండలాలు కావచ్చు, మన సెంట్రల్ లైటింగ్ కావచ్చు, CC రోడ్లు కావచ్చు, RO ప్లాంట్లు కావచ్చు, అక్కడ ఉన్న స్కూల్స్ పనిచేసే మెటీరియల్ ఇవ్వటం కావచ్చు, అట్లా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు సింగరేణి ముందుకెళ్తుంది. దానికి మన చుట్టుపక్కల ప్రజలు సహకరించాలని కోరుకుంటూ, ఈ యొక్క ఓసీకి ఎటువంటి R&R లేదు. ఒక ఎకరం కూడా ఈ ఓసీకి పక్క నుంచి ఎక్వైర్ చేయాల్సిన అవసరం లేకున్నా కూడా మీ యొక్క అభిప్రాయాలు మాకు అవసరం కాబట్టి ఈ ప్రజాభిప్రాయ సేకరణకి రావాల్సిందిగా కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాను. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏటా మార్గశిర మాసం శుక్ల పక్ష షష్ఠి నాడు సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటున్నారు. సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించిన సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిని జరుపుకుంటాము. సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఉదయం 5 గంటల నుండి స్వామికి అభిషేకాలు చేస్తూ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల వల్ల ప్రత్యేక వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని అంటారు. అలాగే ఆర్థిక సమస్యల నుండి విముక్తి కలుగుతుందని అన్నారు. నా పేరు శరత్ శర్మ. నేను హరిహర దేవస్థానంలో అర్చకునిగా పనిచేస్తున్నా. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఇక్కడ అభిషేక కార్యక్రమాలు మరియు సాయంకాలం వల్లి సుబ్రహ్మణ్య కళ్యాణం ఉంటుంది.
ఈ కార్యక్రమంలో భక్తులు అత్యంత ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కాబట్టి వాళ్ళందరికీ ఆ భగవంతుని ఆయురారోగ్య ఆశీర్వాదాల నుండి వారి కుటుంబాలకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని జీవిస్తూ అధికారుల పర్యవేక్షణ లోపం, గుత్తేదారుల నిర్లక్ష్యంతో తిర్యాని మండలంలోని కన్నపల్లి గ్రామ పంచాయతీలోని రాంబాయిగూడ గ్రామంలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ బిల్డింగ్కు నాణ్యత లోపించి సెంట్రింగ్ రాడ్లు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళ్తే తిర్యాని మండలంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నీతి ఆయోగ్ కార్యక్రమంలో భాగంగా మండలానికి 14 అంగన్వాడీ కేంద్రాలు ఒక్కొక్కటి 7 లక్షల చొప్పున మొత్తం 97 లక్షల నిధులతో మంజూరు కాగా ఇందులో 7 ట్రైబల్ వెల్ఫేర్ 7 పంచాయతీరాజ్ శాఖ తరపున నిర్మిస్తున్నారు. ఇందులో మండలంలోని రాంబాయిగూడ గ్రామంలో నిర్మిస్తున్న అంగన్వాడీ కేంద్రాలు పంచాయతీరాజ్ శాఖ తరపున గుత్తేదారుకు పనులు అప్పజెప్పారు. ఇదే అదునుగా భావించిన గుత్తేదారు నాసి రకం పనులు చేపడుతూ నాణ్యతతో బిల్డింగ్ నిర్మించకపోవడంతో బిల్డింగ్లోని లోపటి భాగంలో రాడ్లు బయటికి తేలాయి. బిల్డింగ్ నిర్మాణంలో గుత్తేదారు నాణ్యత పాటించకపోవడం, కింది భాగంలో ఇవ్వవలసిన కాటన్ అట్టలు పై భాగంలో వేయడం, దీనికి తోడు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బిల్డింగ్కు పెద్ద రంధ్రం ఏర్పడింది. దీంతో గ్రామస్తులు తమ పిల్లల జీవితాలకు గ్యారంటీ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నాణ్యత లేకుండా నిర్మించిన బిల్డింగ్లో చిన్న పిల్లలను పంపించడం భయంగా ఉంటుందని, అంగన్వాడీ అంటే చిన్నారులు ఉండేటప్పుడు ఏదైనా జరగరానిది జరిగితే చిన్నారుల జీవితాలు శిథిల కింద చితికిపోతాయని, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇదంతా జరుగుతుందని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పంచాయతీరాజ్ శాఖ ఏఈ సువాస్ను వివరణ కోరగా బిల్డింగ్ నిర్మాణంలో సీలింగ్ ఫ్యాన్ పాయింట్ వద్ద కింద పెట్టాల్సిన కాటన్ అట్టలను పైన పెట్టడంతో సమస్య ఏర్పడిందని, ఫ్యాన్ పాయింట్ను తొలగించి ప్లాస్టింగ్ చేపిస్తామని తెలిపారు. ఈ సంఘటనపై స్పందించిన ఎంపీడీఓ సమగ్ర విచారణ చేపట్టి జిల్లా కలెక్టర్కు నివేదికను పంపిస్తామని, సక్రమంగా పనులు చేపట్టాల్సిందిగా గుత్తేదారును హెచ్చరిస్తూ అధికారులకు తగు సూచనలు చేస్తామని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్ర బాలుర పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. సమతా సైనిక్ దళ్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా. యువతికి మద్దతు తెలిపిన మహిళా సంఘాల నాయకురాళ్లు. మంచిర్యాల జిల్లా నస్పూర్ ఆక్స్ఫర్డ్ పాఠశాలలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు. వివిధ పాఠశాలల విద్యార్థులచే నూతన ఆవిష్కరణల ప్రదర్శన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.